ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు స్తుతి నైవేద్యం కార్యక్రమం మీరు వింటున్నారు, ఎంతగానో దీవెన పొందుతున్నారు. అయితే ఈ కార్యక్రమాలని మీ ఫ్రెండ్స్కి, మీ యొక్క బంధువులకు షేర్ చేయండి. దానివల్ల వాక్యాన్ని పంచిపెట్టేవారుగా మీరు కూడా దీవెనలు పొందుకుంటారు. కాబట్టి దయవించి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విని దీవెనలు పొందటమే కాకుండా ఇతరులకు కూడా షేర్ చేయాలని మనం చేస్తాం. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. 119వ కీర్తన 140, 141, 142 వచనాల మట్టుకు ధ్యానం చేద్దాం. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశంలో నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రం కేవలము సత్యము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపను బట్టి వినిచున్న ఈ వాక్యము ద్వారా మేము ఇంకనూ సంపూర్ణమైన దీవెనలతో ముందుకు సాగడానికి సహాయం చేయమని, వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానమును మాకందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, భక్తుడైన ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. స్వచ్ఛత దేవుని యొక్క మాటలో ఉంది. దేవుని యొక్క మాట పరిశుద్ధమైనది, దేవుని యొక్క మాట యథార్థమైనది, దేవుని యొక్క మాట నీతియుక్తమైనది. అందుకనే ఆ స్వచ్ఛత దేవుని మాటలో ఉంది. కాబట్టి ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, ప్రభువా నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనదయ్యా, అది నీ సేవకునికి ఎంతో ప్రియమైనది. నిజమేనండి, దేవుని మాటలు వినుట అలవాటు చేసుకుంటే ఇంకా మనం ఎక్కడికి వెళ్ళలేం. దేవుని మాటలు వినకుండా బ్రతకలేం. దేవుని వాక్యాన్ని చదివే వారికి దేవుని వాక్యం చదవకుండా బ్రతకలేం. కాబట్టి దేవుని యొక్క మాటలో స్వచ్ఛత, తీయదనము, ఆరోగ్యం అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని యొక్క మాటల్లో ఉండే ఆ స్వచ్ఛతను మనం తీసుకుంటే మనం కూడా పరిశుద్ధులం అవుతాం. ఇక్కడ అంటున్నాడు, నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశంలో నేను మరువను. అల్పులైన ఘనులైన దేవునికి ఎవరు ఇష్టం అంటే, మనం అల్పులమే కావచ్చు, చదువు లేని వారమే కావచ్చు, లేకపోతే ధనవంతులం కాకపోవచ్చు. ఏంటి అసలు నేను అల్పుడును అని ఒప్పుకోవటమే దేవునికి ఇష్టమైంది. ఎందుకంటే దేవుడు గర్వాన్ని ప్రేమించడు గాని వినయాన్ని ప్రేమిస్తాడు, విధేయతను ప్రేమిస్తాడు, తగ్గింపును ప్రేమించుకుంటాడు. కాబట్టి ప్రియమైన వారలారా, కీర్తనకారుడు అంటున్నాడు, నేను అల్పుడను, నేను అందరి చేత నిరాకరింపబడిన వాడను. ఒక్కోసారి కొంతమంది అందరి చేత వెలివేయబడతారు, నిరాకరింపబడతారు. ఎవ్వరు వారిని మెచ్చుకోరు, ఎవ్వరు ఘనులుగా ఎంచరు. అలాంటి వారు ఎంతో మంది లోకంలో ఉంటారు. నిజమండి, దేవుడు గాని మనం ప్రేమించకపోతే, ఆయనకు మనకు ఈ మంచి స్థితి ఇవ్వకపోతే, మనం కూడా ఒకప్పుడు నిరాకరింపబడిన వాళ్ళమే, అల్పులమే. కానీ దేవుని కృపను బట్టి, దేవుడు హెచ్చించడాన్ని బట్టి ఈ రోజున సమాజం మనల్ని గుర్తిరిగి మనల్ని గౌరవిస్తుంది. కాబట్టి దేవుడు అందరికీ ఘనతనిచ్చే దేవుడు, అల్పులకు కూడా ఘనతనిచ్చే దేవుడు. కాబట్టి దేవుని దగ్గర మనము ఈ యొక్క సంగతిని మర్చిపోకుండా దేవునికి చెప్పాలి. అయినను నీ ఉపదేశంలో నేను మరువలేదు అంటున్నాడు. నిజమంటే అల్పులమైతేనేమి, అందరి చేత నిరాకరింపబడిన వాళ్ళమైతేనేమి, దేవుని ఉపదేశాన్ని మాత్రము గట్టిగా పట్టుకొని జ్ఞాపకం ఉంచుకొని వాక్యంలో మనము నడవాలి, వాక్యముతో మనము జీవించాలి. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రం కేవలము సత్యం. దేవుని నీతి శాశ్వతం.
దేవుని అన్నీ శాశ్వతమే, ఆయన రాజ్యం శాశ్వతమైనది, ఆయన శాశ్వతము ఏంటి నిత్యము ఉండేవాడైన సజీవుడైన ఆయన నమ్మిన వారిని కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు. అంటే ఆయన నమ్ముట వల్ల మనము కూడా నిత్యము ఉంటాం ఆయనతో. హల్లెలూయా. కాబట్టి ఆయన నీతి శాశ్వతమైనది, ధర్మశాస్త్రం కేవలము సత్యం. దేవుని యొక్క ధర్మశాస్త్రం అంట కేవలము సత్యం. అంటే ఇంకా అందులో ఏ విధమైన అసత్యం అనేది లేదు. నీవు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని సందేహింపకుండా నమ్మాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని సందేహింపకుండా సత్యమని నువ్వు నమ్మగలిగితే నిజంగా నువ్వు సత్యంలో నడవగలుగుతావు. సత్యాన్ని ప్రేమించే వారిని దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు. ఈ రోజులో చాలా మందికి సత్యమని తెలిసి కూడా నిజ దేవుడు ఎవరో ఆయన గుణగణాలు ఏంటో తెలిసి కూడా చాలా మంది సత్యమును ఒప్పుకోలేకపోతున్నారు. దేనికి అంటే సత్యమును ఒప్పుకుంటే సృష్టికర్త నిజమైన దేవుడు యేసు ప్రభువారిని ఒప్పుకుంటే ఈ సమాజము వెలివేస్తుందని సత్యమని తెలిసి కూడా సత్యమును అంగీకరించలేకపోతున్నారు. చాలా మంది భారతదేశంలో యేసు ప్రభువారు నిజమైన దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు అని అందరికీ చాలా మందికి తెలుసు. కానీ ఆ సత్యాన్ని ఒప్పుకుంటే సమాజం ఏమంటుందో అని సమాజానికి భయపడుతున్నారే తప్ప దేవునికి భయపడలేకపోతున్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, సమాజం మనల్ని పరలోక రాజ్యం చేర్చలేదు. దేవుడు పరలోక రాజ్యానికి చేర్చగలిగిన శక్తిమంతుడు. కాబట్టి సత్యమును సమాజం కోసం దాచిపెట్టవద్దు, అమ్మివే. సత్యమేవ జయతేనే దేశంలో పుట్టిన మనం సత్యాన్ని ఒప్పుకుందాం, సత్యంలో జీవిద్దాం, సత్యమైన దేవుణ్ణి నమ్ముదాం. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. మీకే మహిమను ఘనతను ఆరోపిస్తాం. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని సత్యంలోనికి నడిపించమని, సత్యం అంగీకరించే మంచి హృదయాల వారికి దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఈరోజు పెండ్లి రోజు జరుపుకుంటున్న రాజు కీర్తిని దేవుడు దీవించి ఆస్వాదించి ఆ వర్ధాంపత్య జీవితాన్ని ఇంకనూ మెండుగా ఆశీర్వదించులాగన, వారికి ఇచ్చిన కుమారుని కూడా దేవుడు ఫలింప చేయలాగన దేవుడు వీరిని దీవించును గాక. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ రాజు కీర్తి. కన్నీరు నాట్యమాయేను, నా దుఃఖమంతా సంతోషమాయేను. నా కన్నీరు నాట్యమాయేను, నా దుఃఖమంతా సంతోషమాయేను. యేసులో ఆనందమే చింతలేనే లేదు, నిత్యము సంతోషమే దుఃఖమే లేదు. యేసులో ఆనందమే చింతలేనే లేదు, నిత్యము సంతోషమే దుఃఖమే లేదు.